నమస్తే ఉల్లా నేనెవరో ఎరికే కదా నేను మీ 690 పాపానని ముందుగాల అందరికీ భోగి శుభాకాంక్షలు. మరి ఇయ్యాల కూడా కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని వచ్చినా మరి గయ్యేందో చూద్దాం పారి. కరీంనగర్ కలెక్టర్ ఆఫీసులో పెట్టిరాట మీటింగు, ఆడ అయిందాట పెద్ద ఫైటింగు. సంక్రాంతికి ఊరందరిని ఏకం చేసిండు, ముగ్గుల పోటీలు పెట్టి అందరిని ఊరంతా గెలిపించిండు. భోగి పండుగ చేస్తుర్రు ఘనంగా, గిరిజన బిడ్డలు ఆడిర్రు సంబరంగా. ఇక నిన్న కరీంనగర్ కలెక్టర్ ఆఫీసులో ప్రజల కష్టాలు జిల్లా అభివృద్ధుల పైన మీటింగ్ పెట్టిర్రాట. ఆడికి ఎమ్మెల్యేలు మంత్రులు అందరు వచ్చిర్రోటల్లా. ఇక సంజయ్ సార్ మాట్లాడేసరికి మొదలైందాట లొల్లి. ఇక అది అటువాడి ఇటువాడి తోపులాట కాడికి వచ్చిందాట పోరి. కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం పెద్ద సార్లందరూ ఒక ఆడ జమయ్యి మీటింగ్ పెట్టుకున్నారులా. పాడి కౌశిక్ సారు పంచాయతీ షురూ చేసి మీటింగు పక్కదారి పట్టించిండు. రాజకీయ నాయకులు అన్నాక ఈ పార్టీ ఆ పార్టీకి పోతూనే ఉంటారు. ఆ ముచ్చట ఎటుగాని టైములో ఎల్లదీసి నోరు పల్స చేసుకున్నారు పోండ్రి. ఏమన్నా ఉంటే పార్టీ ఆఫీసులో పెట్టుకోవాలి కానీ ఏ పార్టీ అయితే ఏంది సారు, జిల్లా అభివృద్ధి ప్రజల కష్టాలు తెలుసుకోనికనే కదా సారు మీటింగ్ పెట్టింది. ప్రజల కష్టాలు పక్కకు పెట్టి మీ సొంత పంచాయతీలు పెట్టుకుంటున్నారు అని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు సారు. మాట్లాడదు ఏ మీటింగ్ అయినా మాట్లాడదు మాట్లాడదు నా ఇష్టం నేను అడుగుతా. నా కొడుకులతో కూడా మైకించి మాట్లాడిస్తారు. ఎందుకు ఎప్పుడు మీటింగ్ అయిపోయిందా? ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాట ఇచ్చాం. అదే విధంగా మేము మాట ఇచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక దొంగ అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరు అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగనువే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి
చాతగాని దద్దమ్మలాగా ఇలా చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇలా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం. 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపట్టియాలనుకుంటే మీతోని కాదు, మీ తాత జేజమ్మతో కూడా కాదని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం, అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కొట్టాడేది ప్రజల పక్షాన. ఇవాళ పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా? మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు, అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు, 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, మీ జీతాలు పెంచిండు. ఇవన్నీ మర్చిపోయిరా? ఇక సంక్రాంతి మొదలైందని ఊళ్ళో ఓ తమ్ముడు ఊళ్ళో వాళ్ళందరినీ ఏకం చేసి ఒక్క దగ్గరికి తీసుకొచ్చిండాట. ఇక ముగ్గులేపించి ఆ తమ్ముడు గిఫ్టులు దగ్గరుండి ఇప్పించిండాటుల్లా. ఈ చిన్న వయసులోనే అన్ని బాధ్యతలు ఎత్తుకొని ముందుకు పోతున్నాడంటే ఇక రాను రాను మస్తు అయితే అట్టుండు పోరి. గీ తమ్ముడేనుల్లా, తమ్ముని పేరు శివరాజు. ఇక ముగ్గుల పోటీలు పెట్టిండు. ఈ తమ్ముని వయసు చిన్న అయినా పనులు మాత్రం పెద్దనుల్లా. తమ్ముంది యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం గట్టు సింగారం ఊరు. ఎంతైనా ఈ చిన్నోని ధైర్యానికి మెచ్చుకోవాలుల్లా. చాలా అంటే చాలా చాలా నాకు ఎప్పుడు కూడా నాకు ముగ్గుల గురించి కూడా తెలియదు, కానీ అంత మంచిగా ఉన్నాయి. గట్టుసింగారం గ్రామంలో నిర్వహించుకున్నటువంటి ముగ్గుల పోటీలను విజయవంతం చేసినటువంటి గట్టుసింగారం ఆడపడుచులకు, మహిళలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ముగ్గుల పోటీలకు సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ పోటీలు నిర్వహించుకోవడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి వైభవాన్ని తెలపడం కొరకు మన గట్టుసింగారం గ్రామంలో ఈ ముగ్గుల పోటీలను నిర్వహించాం. ఈ ముగ్గుల పోటీలలో సహకరించినటువంటి గ్రామ ప్రజలు, మరీ ముఖ్యంగా మాకు ఎవరెవరైతే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, అదేవిధంగా వారికి తోచినంత ఆర్థిక సాయం చేసినటువంటి వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ తెలంగాణ ఆంధ్రాలో భోగి పండుగ మస్తు ఘనంగా చేస్తున్నారు. అటు లంబసింగుల గిరిజన వాసులు మస్తు ఘనంగా చేస్తున్నారట. అలా డాన్సులు, అలా వేషాలు మస్తు అనిపిస్తున్నాయి పోర్రి. మరి ఇది ఎడ జరిగిందో ఏమో తెలియదు, కానీ బల్లె చిన్న పోరగాళ్ళని తీసుకొచ్చి వెనకటి పద్ధతిలో చేస్తున్నారు సంక్రాంతి భోగి పండుగ. ఇక మరి అదేందో మరి మీరు కూడా చూడు. చిన్న పోరగాళ్ళు అయితే అబ్బాబ్బాబ్బా నాకు అనిపిస్తుంది మస్తు కడుపు నిండిపోయింది. మా పండుగ చూసుకున్నట్టే ఉంది మా వెనకటి కాలంలో. ఇక ఇవాళ భోగి పండుగ మస్తు ఘనంగా చేస్తున్నారు. ఇక గిరిజనులైతే వాళ్ళ సాంప్రదాయంలో మస్తు డాన్సులు చేసిరుల్లా. ఇక ఎన్నో బడి పిల్లలతో పాత పద్ధతిలో మస్తు చేపించిరు పోండ్రి.
రేపు దొంగలు మస్తు ఎక్కువ అవుతున్నారు పిల్లల్ని చూస్తలేరు, అటు ముసలి వాళ్ళని చూస్తలేరు. కనికరం లేకుండా ఒంటి మీద ఉన్న బంగారం ఎత్తుకొని పోతున్నారు. పాపం అవ్వ ఎన్నాళ్ళు కష్టపడి కొనుక్కొని వేసుకున్నదో కానీ నమ్మించి గొంతు కోసినంత పని చేసి అవకాడ బంగారం ఎత్తుకపోయిందట. ఇది దుండిగల్ కాడ జరిగిందుటులా గీ అవ్వకి దావఖాన కాడ మాయ మాటలు చెప్పి బండి మీద తీసుకుపోయి మెడలో ఉన్న 5 లక్షల రూపాయల బంగారు తాడు తెంపుకుపోయినట్టులా. అమ్మలాంటి దాని కాడ ఎట్లా తీసుకుపోబుద్దయిందిరా మీరు జిమ్మడు గాను. ఇక అదే హాస్పిటల్ ముంగడికి వెళ్ళి ఆట వస్తుంది, ఆటలో కూర్చుంది. ఆట వెనుకుంది బయటి ఆడ ఆడ హాస్పిటల్ కాడు నోడే ఆట వెనుకుంది. ఆటోలోకి వెళ్ళి అమ్మ వస్తావా అన్నాడు. ఆటోలోకి వెళ్ళి దిగినా పాటి మీద కూర్చున్నాడు. ఇక ఇటెందుకు పోతున్నాం అంటే ఇట్లకెళ్ళి వెళ్తుంది వీడు ఆఫీసు మీదకి వెళ్తావా, ఇట్లకెళ్ళి కూడా వెళ్తుంది అంటే అమ్మ నా దగ్గర ఒక డబ్బు ఉంది ఈ పెట్రోల్ పంప్ కాడ తీసుకొని మళ్ళీ ఇటే వస్తామన్నాడు. అన్నాక ఇక పోతున్నాను ఈ బాబాని పెట్రోల్ పంప్ పోతుంది, నువ్వు ఇంకా ముంగడికి తీసుకుపోతున్నావు అంటే ఇంకా జరంత ముంగడికి ఉందమ్మ తీసుకొని మళ్ళీ ఇటే వస్తా అని తీసుకుపోయింది. కంటే తీసుకొని పోయి ఇక ఆలుగులలో దింపిండు. ఇంకోడు అడ్డం అయ్యిండు. ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటూ అడిగి మాట్లాడుతూనే ఉండు. వెనుక పై కాడికి వచ్చి కాడు తెంపేసిండు, తెంపుకున్నాడు, రోడ్ ఎక్కిండు. నేనేమో దించిండు. ఇక నేను అమ్మాని రోజు కోసం ఉందని ఇక ఆడ అటే పోయిండు. ఇక ఏడ్చుకుంటూ రోడ్కి వచ్చిన. కరీంనగర్ కలెక్టర్ ఆఫీసులో పెట్టిరాట మీటింగు. ఆడ అయిందాట పెద్ద ఫైటింగు. సంక్రాంతికి ఊరందరినీ ఏకం చేసిండు. ముగ్గుల పోటీలు పెట్టి అందరిని ఊరంతా గెలిపించిండు. భోగి పండుగ చేస్తుర్రు ఘనంగా, గిరిజన బిడ్డలు ఆడిర్రు సంబరంగా. ఇక చూసిరు కాదుల్లా ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మళ్ళీ మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 69 టీవీ.